హర్యానానికి స్వాగతం. భగవద్ బంధువులారా, ఇప్పుడు మనం నిర్వహించేటువంటి గణేష నిమజ్జన కార్యక్రమంకు సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని మీ ముందర పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, దయచేసి పూర్తిగా చూడండి. అయితేనే మీకు ఈ నిమజ్జనానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు ఏంటి అనే విషయం మీకు అర్థమవుతుంది. దయచేసి పూర్తి వరకు చివరి వరకు చూడండి. మన సనాతన ధర్మాన్ని నిలబెట్టేటువంటి ఇలాంటి ప్రక్రియలు ఏవైతే ఛానల్స్, ఇలాంటి సనాతన ధర్మాన్ని నిలబెట్టేటువంటి వారు ఏదైనా ప్రయత్నం చేస్తే దాన్ని మీరు సపోర్ట్ చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. గణేష్ నిమజ్జనము మనము ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అయితే ఇందులో వింత వింత పోకడలతో కూడుకున్నటువంటి ఉత్సవాలు నిర్వహించేటువంటి ప్రక్రియలు ఎన్నో వికారమైనటువంటి విషయాలు వస్తున్నాయి. ఎందుకు చేస్తున్నారో నిమజ్జనము, ఎందుకు చేస్తున్నారో పూజ, ఎందుకు కూర్చుండబెడుతున్నారో గణేశుణ్ణి అనే విషయంలో ఎవరికి కూడా ఒక ప్రాథమికమైనటువంటి విషయం వాళ్ళకు పరిజ్ఞానం లేదు. తల్లిదండ్రులుగా మీరు చెప్పాలి, లేదా ఇతరుల ద్వారా మీరు తెలుసుకుని దాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి. రోడ్ల మీద, కూడళ్లలో, డ్రైనేజ్ పైపుల పైన, డ్రైనేజ్ పైన ఈ యొక్క మండపాలను ఏర్పాటు చేసి అందులో పెట్టడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను చాలా చోట్ల చూస్తున్నాను. కూడళ్లలో ఎక్కడెక్కడో మన ఏదైతే డ్రైనేజ్ పైపులు, డ్రైనేజ్ పారుతున్నటువంటి వాటి పైనను దుర్గంధభరితమైనటువంటి స్థలాలను ఇలాంటి మండపాలను ఏర్పాటు చేసేటువంటి పూజ, అది డబ్బు వృధానే తప్పించి మనకు దానికి సంబంధించినటువంటి ఫలితం రాదు. అయితే ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తున్నది అంటే, మనం ఎప్పుడైతే పూజను నిర్వహిస్తామో, అంటే మనం ఏదో ఒక పూజను, ఏదో ఒక కర్మను ఆచరిస్తున్నాం, అక్కడ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నాం, ఆ మండపంలో ఆ గణపతిని కూర్చుండబెడుతున్నాం, ఏదో క్రియలను చేస్తున్నాం. మనకు తోచినటువంటి క్రియలను, మనము చేయకూడని క్రియలను, చేసే క్రియలను, చేయవలసినయో చేయకూడనియో ఏవో పనులను చేసి ఆ కర్మను ఆచరించినటువంటి ఆ ఫలాన్ని తీసుకొని పోయి మనం ఏం చేస్తున్నామంటే దాన్ని ఒక నదిలో వేస్తున్నాం. ఎప్పుడైతే మనం చేసినటువంటి ఈ కర్మలన్నీ కూడా ఒక ఫలంగా మారి అది నదిలో నిమజ్జనం అవుతుందో, ఆ ఫలము, ఆ నీరు స్వీకరించి అది తిరిగి మళ్ళా సముద్రంలో కలిసి మేఘంగా మారి వర్షించి దాన్ని మనము పంటలలో ఆ నీరే మనకు ఉపయుక్తంగా అయ్యి దాని నుంచి బీజం వచ్చి ఆ బీజం ద్వారా మనం ఆహారాన్ని స్వీకరించి ఆ ఆహారం ద్వారా మనం ఏదైతే వదిలిపెట్టినటువంటి ఫలం ఉన్నదో ఆ ఫలం మనకు ఆహారంగా వస్తున్నది. మీరు ఇది గమనించట్లేదు. మనం ఎన్ని వింత పోగడలు, శాస్త్రయుక్తం కాకుండా అశాస్త్రీయమైన విధానాలతో, డీజే సౌండ్లతో, సినిమా పాటలతో, కేరింతలతో, తాగుడు, తినడం లాంటి ప్రక్రియలతో మనం ఎప్పుడైతే ఈ విషయాలన్నింటినీ కూడా ఆ గణపతికి ఫలంగా సమర్పించడం చేస్తున్నామో, అది తిరిగి మనకే వచ్చి మన లోపల ఆ తామసమైనటువంటి లక్షణాన్ని వృద్ధి చేస్తూ ఉంటాయి. ఇలా వృద్ధి చేయడం ద్వారానే మనలో ఉన్నటువంటి తామసమైనటువంటి గుణం ద్వారా పుట్టినటువంటి సంతానానికి ఇబ్బంది. సంతానం కలగకపోవడం ఒక ఎత్తు అయితే, సంతానం కలిగిన ఆ సంతానము చెడు ప్రవర్తనతో కూడుకున్నటువంటి సంతానంగా మనం దాన్ని తిరిగి పొందుతున్నాం. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అన్నట్టు, ఇట్లా ఏ విధంగా అయితే మనం నమస్కరించినటువంటి ఏ దేవతకైనా అది తిరిగి ఆ కేశవుడికి చెందుతుంది అనే విషయము మనం తెలుసుకున్నాము. మనం చేసేటువంటి సత్కర్మైనా ఆ విధంగానే చేరుతుంది, మనం చేసేటువంటి దుష్కర్మైనా ఆ విధంగానే చెందుతుంది. మనము ఏదో ఆట విడుపు కోసమో, లేకుంటే డబ్బును సంపాదించుకొని ఏదో తాగడానికో, తినడానికో, దావతులు చేసుకోవడానికో ఈ గణపతి కూడల్ని ఒక సాకుగా పెట్టుకొని మనం వీటిని ఆచరించడం ద్వారా మనము సమాజాన్ని ఏ విధమైనటువంటి సమాజాన్ని మనము
నిర్మాణం చేయాలనుకుంటున్నాము. దీన్ని కొంచెం అందరూ ఆలోచించాల్సిందిగా నేను మనవి చేస్తున్నా. ఈ తాగడము, తినడము, తర్వాత వాటి ముందర విపరీతమైనటువంటి నోటికి వచ్చినటువంటి సినిమా పాటలు పెట్టుకొని నృత్యాలు చేయడం, ఇవన్నీ కూడా పైశాచికమైనటువంటి చర్యలు. ఇది మనం ఏదో ఆనందం కోసం చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ దాన్ని గణపతి యద్భావం తద్భవతి. నీ మనసులో ఏ విధమైనటువంటి భావన కలిగిందో, నువ్వు ఏ విధమైనటువంటి ప్రవర్తన చేస్తున్నావో తిరిగి దీన్ని మీకు అదే విధానంతో ఇవ్వడం జరుగుతుంది. ఆయన మీరు ఎట్లా ఇచ్చినా దాన్ని మంచిగా చేసి ఇచ్చే పరమాత్ముడు అట్లా చేయడు. మన కర్మకు తగ్గట్టుగానే మన ఫలం ఉంటుంది. కాబట్టి దయచేసి నిమజ్జనంలో కూడా మీరు ఇలాంటి వింత పోగడలను పోతూ వింతమైనటువంటి చేష్టలు చేస్తూ ఉంటే అది మీకే మీ యొక్క ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, యువకులు ఉన్నారు, వీళ్ళంతా కూడా చదువుతూ ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు, యువకులు చదువుకున్నటువంటి వాళ్ళు, కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ మంచి ఫలితం రావాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శాస్త్ర నియమానుసారమే మీరు ఆ నిమజ్జన కార్యక్రమాన్ని పాల్గొనాలి. ఆ తర్వాత ఎంత పెద్దగా స్వామిని పెట్టామనేది కాకుండా ఎంత సలక్షణంగా శాస్త్రీయ పద్ధతితో మనము నిర్వహించాము అనేది మనకు పెద్దపీట ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ నిమజ్జన కార్యక్రమంలో కూడా వింత పోగడగలకు పోకుండా మంచి సత్ప్రవర్తనతో, సద్భావంతో, సలక్షణంగా, సశాస్త్రీయంగా ఆ నిమజ్జన కార్యక్రమాన్ని మీరు నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. ఇంతవరకు ఈ యొక్క విషయాన్ని మీరు తెలుసుకున్నందుకు లేదా చూసినందుకు కృతజ్ఞతలు. ఇక ముందు ఇలాంటి వీడియోలు మీకు పంపడం జరుగుతుంటుంది. కాబట్టి దీన్ని ఈ హరియాణం అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు తెలిసినటువంటి అంశాలను కూడా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు ప్రశ్నలుగా మీరు నాకు కామెంట్ రూపంలో పెడితే దాన్ని నేను మళ్ళీ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు. నమస్కారం.